నమస్తే మాలీడర్ న్యూస్ కి స్వాగతం. మన రాష్ట్రంలో ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఆపరేషన్ సింధూర్ సన్నివేశంలో మరోసారి మన దేశ అధినేత మోడీ గొప్పతనాన్ని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ చిత్రపటానికి కాకినాడ జిల్లా తునిలో పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేసిన అభిమానులు. సినిమా విజయవంతం అవడంతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ఉస్తాద్ భగత్ సింగ్ తో మాకు ఆనందం, చాలా విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఓజీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ హిట్ అవ్వడం, బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇవ్వడం మా పవన్ కళ్యాణ్ అమ్మాయిలందరికీ ఈ రోజు ఉత్సాహం రెట్టింపు చేసింది. అలాగే ఈ సినిమా కుటుంబ చిత్రంగా, అలాగే మాస్ ఎలివెన్స్ గా ఆయన ఇంకొకసారి తన నట విశ్వరూపం చూపించడం జరిగింది. అలాగే ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, మన భారతదేశానికి ఈ మధ్య పేరు వచ్చిన ఆపరేషన్ సింధూర్ అనే ప్రస్తావన ఈ సినిమాలో తీసుకురావడం, అది దేశానికే గర్వకారణంగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు ఈ సినిమాలో కూడా పెట్టడం జరిగింది. ఇటువంటి సన్నివేశాలు తీసి ఇటువంటి మంచి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ గారికి మా పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున మరొకసారి ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన. ముందుగా తిరుపట్నం ప్రజలకు, మండల ప్రజలకు, అలాగే మెగాభిమానులకు, జనసేన నాయకులు, సైనికులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఉగాది రోజున మా అభిమాని పవన్ కళ్యాణ్ గారి సినిమా చిత్ర విడుదల సందర్భంగా మా అభిమానులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. సినిమాలో ఆయన నటనలో గానీ, ఆయన డాన్స్ లో గానీ కూడా చాలా ఉత్సాహంతో అభిమానుల్ని అలరించేగా ఆయన యాక్ట్ చేశారు. అలాగే పాటలు కూడా, కొత్త పాటలు, పాత పాటలు కూడా చాలా ఆనందంగా వచ్చాయి. అలాగే ఒక సినిమా ప్రతి ఒక్కరు చూసి అటు ఫ్యామిలీగా కానీ, ఇటు మాస్గా కానీ అందరికీ నచ్చుతుంది. అలాగే ఈ సినిమాలో భావం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన హిట్ కావాలి, కలెక్షన్ కావాలనే భావంతో చేరు. మనం సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి, మన వల్ల 10 మంది మారాలి అనే పూర్తితో ఆయన సినిమా తీస్తారు తప్ప ఆయన ఏదో డబ్బు సంపాదించాలి, నా హిట్లు కావాలి, కలెక్షన్ కావాలి ఇప్పుడు సినిమా తీరు. సమాజానికి ఎప్పుడు మెసేజ్ ఇవ్వాలి, మన సమాజం మారాలి. ఆయన పూర్తి కూడా రాజకీయాలకు వచ్చింది కూడా అదే మార్పు, ఆయన ప్రజలు మారాలి, నాయకులు మారాలని స్ఫూర్తి ఉంది. అలాగే ఈ సినిమాలో కూడా ఆపరేషన్ సింధూర్ సంబంధించిన చిన్న బిట్టు కూడా ఉంది, అది కూడా చూడగానే మాకు చాలా ఆనందం ఇచ్చింది. ఆడపడుచులకు కానీ అవన్నీ, ఇటు అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా నచ్చుతుంది. కంపల్సరీ ఈ సినిమా విజయం సాధిస్తుందని కోరుకుంటూ కూడా నేను. మూవీ చాలా బాగుంది, ఇంటర్వెల్ తర్వాత ఇంకా బాగుంది. పాత పవన్ కళ్యాణ్ అందరూ చూడొచ్చు, బద్రి, ఖుషి అన్ని మిక్సింగ్ ఉన్నాయి. సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ సందేశాత్మక కూడా ఉన్నాయి. సినిమా మాత్రం చాలా బాగుంది. అందరితో కలిపి, ఫ్యామిలీతో సహా, పిల్లలతో సహా అందరూ కలిసి చూడొచ్చు. సినిమాలో ఎటువంటి అసభ్యకర సన్నివేశాలు అయితే ఏమి లేవు. మంచి ఓరియంటెడ్ మూవీ, అంతా చాలా బాగుంది. దేశభక్తి కూడా బాగా చూపించాడు. సినిమా మాత్రం సూపర్ హిట్. ఉంది కదా, దాని గురించి సూపర్ ఎక్సలెంట్, చాలా ఎక్కువ అంశాలు. అందరూ ఫ్యామిలీ అంతా చూడదు. ఆనందండి. పర్లేదు.